హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ నా పేరు. నేను చెప్పాను కదా, కంటెంట్ చేద్దామని అనుకుంటున్నాను, జాబ్ అయిపోయిందని చెప్పేసి. ఈరోజు అయితే ఒక మేనేజర్ వల్ల కూడా జాబ్ ఎలా పోతుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జాబ్ అంతా నడుస్తుంది, అంతా బాగుంది. బట్ సడన్గా చూసేసరికి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అక్టోబర్ 9కి నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. మళ్ళీ అక్టోబర్ 9, 2025కి నా జాబ్ పోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొందరు మేనేజర్స్ వల్ల కూడా అందరి ఎంప్లాయీస్ జాబ్స్ పోతాయి. మా కంపెనీ వచ్చేసి సార్ వచ్చేసి 10 ఇయర్స్ యూఎస్లో ఉన్నాడు. అది ఒక లాజిస్టిక్స్ కంపెనీ. అక్కడంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఇక్కడ వచ్చి అంటే పెళ్ళిగా ఇల్లు కట్టుకున్నారు అని చెప్పేసి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాడు. అయినాక ఇక వాళ్ళ బాస్తో మాట్లాడుకొని నేను ఇక్కడ కంటిన్యూ ఇక్కడ జాబ్ రన్ చేస్తాను, నా కింద ఒక 10-15 మందిని ఎంప్లాయీస్ని పెట్టుకొని నడిపిస్తానని అనుకున్నాడు. అట్లానే రిక్రూట్మెంట్ చేసుకున్న టైంలో మనకి యాక్చువల్లీ జాబ్ రిక్రూట్మెంట్ కానీ ఏదైనా మనకి ఎక్కడి నుంచి వస్తుంది, డైరెక్ట్గా అక్కడ హెచ్ఆర్ రిక్రూట్ చేసుకోవాలి. బట్ అథారిటీస్ అన్నీ ఆ బాస్ నమ్మకంతో ఇతనికి ఇచ్చేసినాడు. ఈయన ఏం చేసినాడు, సరే ఎంప్లాయీస్ అంతా నేనే కదా అని ఆయన రిక్రూట్ చేసేసుకొని ఆయన ఇంటి ఓన్ హౌస్లోనే ఒక ఆఫీస్ పెట్టేసినాడు. సరే బయట అయినా అంతే రెంట్ అవుతుందేమో, కమర్షియల్ బిల్డింగ్ అయితే ఎక్కువ అవుతుంది కదా. ఈయన ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నాడు. ఏమైనా ఉంటే ఇక ఫోన్లో అంతా, సరే నువ్వు ఫోన్లో చూసుకున్నావు, అంతా చూసుకున్నావు. అసలు ట్విస్ట్ వచ్చేసి ఇక్కడ అనమాట. మాకు సపోజ్ ఒక ఎంప్లాయీకి ఫ్రెషర్కి ఒక 15,000 సపోజ్ అనుకోండి. 15,000 అయితే ఈయన ఏం చేసిండంటే అక్కడ సార్ వాళ్ళకి 20,000 అని చెప్పిండు. మళ్ళీ వర్కింగ్ అవర్స్ తెలుసా ఫ్రెండ్స్, 11 అవర్స్ 12 అవర్స్ వర్కింగ్ అవర్స్. 2 అవర్స్ జర్నీ చేసి వర్కింగ్ అవర్స్ 11-12 అవర్స్ చేసి నైట్ షిఫ్ట్, అలవెన్సెస్ ఏం లేవు, పిల్లలు జాబ్స్ లేకుండా ఎలా చేశారనుకోండి. ఎంత టార్చర్ అంటే మాకు ఈవెన్ లీవ్ ఇవ్వడానికి కూడా ఒకరిని స్వాప్ చేసుకోవాలి. అందరు ఇప్పుడు ప్రతి దాంట్లో నేను చెప్పాను కదా 15,000 అయితే 20,000 అట్లా తీసుకుంటున్నాడు అని చెప్పేసి చూసినారు. ఒకరోజు ఇట్లన్నా ఒక ఎంప్లాయీతోని, మా కొలీగ్తోని, ఆయన మేనేజర్కి ఈయనకి కొంచెం క్లాషెస్ వచ్చినాయి. ఇక ఎమ్మటే ఆఫీస్ నుంచి ఎలాగొట్టినారు. ఈవెన్ కాఫీ పౌడర్ అడగడానికి కూడా 3-4 మంత్స్ మేము అడుక్కోవాలండి మేనేజర్కి. అసలు వాడు ఎట్లా మేనేజర్ అయ్యిండో నాకు ఇప్పుడు కొంచెం. సరే మేము ఆయన వల్ల మాకు మంత్లీ శాలరీ వచ్చింది కానీ ఎంప్లాయీస్ని మంచిగా చూసుకుంటాను. 12 గంటలు అయింది, వాళ్ళు ఒక్కొక్కసారి 15 గంటలు కూడా చేయడానికి రెడీగా ఉంటారు. నువ్వు ఎంప్లాయీస్ని చూసుకో మంచిగా. బట్ మ్యాక్స్ అయితే ఇప్పుడు అలా లేదు. ప్రతి ఎంప్లాయీకి ఆ క్లాషెస్ వచ్చాయని చెప్పాను కదా, అతను ఏం చేసినాడు, లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టేసినాడు, ఇది ఫేక్ కంపెనీ, దీనివల్ల ఎవరికి శాలరీస్ రావట్లేదు. బట్ బాస్ అయితే చాలా మంచోడు బాస్. ఎవ్రీ టైం కొంచెం మాకు శాలరీ లేట్ అయినా మంచిగా శాలరీస్ పడుతుండే, టైం ఇస్తుండే. కానీ ఈయన వచ్చేసి ఒక చేతిలో అథారిటీ పెట్టేసరికి ఎవ్రీ ఎంప్లాయీలో ఇంత తినడం, శాలరీస్లో ఎవ్రీ ఎంప్లాయీ తినడం, కాఫీ పౌడర్స్ నెలకి ఇంత అవుతున్నాయని ఇవ్వడం, రెంట్ ఇంత అని చెప్పడము, ఏసీలు ఇంత అని చెప్పడము, ప్రతి దాంట్లో తినేసి ఇప్పుడు అబ్బాయి లింక్డ్ఇన్లో పెట్టినాడు, అబ్బాయి జాబ్ని తీసేసినాడు, వేరే జాబ్ చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నోళ్ళు, ఈవెన్ నాకు పేరెంట్స్ లేరు, నేనే జాబ్ మీద డిపెండ్ అయినాను. ఇంకా నా మీద డౌట్ వచ్చింది ఆయనకి, నేనేమన్నా చెప్తున్నానా అక్కడ అని. ఎలా చెప్తే ఏంటి, ఇప్పుడు నిజం బయటపడ్డాక 1 మంత్ 2 మంత్స్కైనా 1 ఇయర్కైనా అది బయటపడుతుంది. ఇది ఫ్రెండ్స్, మేనేజర్స్ వల్ల కూడా నష్టపోతారు. ఎవరిని నమ్మకండి, మీరు చూసుకోండి అంతే.